ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే అండి, షమీమ్ అనే ఒక మహిళతో వివేకానంద రెడ్డి గారికి రెండో వివాహం అయింది. ఆమెకి ఒక బిడ్డ ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి ఆస్తికి, ఆయన వారసత్వానికి ఆ బిడ్డ వారసుడు అవుతాడు కాబట్టి, అందుకని కోపంతో సునీతారెడ్డి గారు మరియు సునీతారెడ్డి గారి భర్త అయిన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చంపేశారు అని బీభత్సంగా వైరల్ చేస్తున్నారు ఈ పేటీఎం ₹5 బ్యాచ్. అయితే అప్పటి వరకు ఆ షమీమ్ అనే ఆ మహిళ కోసం మాట్లాడాల్సిన అవసరం మాకు వస్తుందని ఏ రోజు అనుకోలేదు. కానీ ఈ మధ్య నిన్న TV9 వారు, సాక్షాత్తు TV9 వారు ఈ షమీమ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ని TV9 ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ చేస్తున్నారు. దానిలో షమీమ్ గారు మాట్లాడిన మాటలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి. అయితే అందుకని ఈ రోజున ఆ మహిళ గురించి మేము ప్రస్తావించడం జరుగుతుంది. మహిళలంటే మా గౌరవమే. మరి ముఖ్యంగా ముస్లిం సోదరులంటే మా సాటి సోదరులు, మా అన్నదమ్ములు. వారి కష్టంలో మేము చాలాసార్లు వారితో పాటు మేము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడే డిస్కషన్ ఏదైతే ఉందో, ఈ విశ్లేషణ ఏదైతే ఉందో, ఇది వ్యక్తులకు సంబంధించింది తప్ప కుల మతాలకు సంబంధించింది కాదని ముందుగా మీ అందరూ కూడా తెలియజేస్తానండి. అయితే నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను వైసీపీ సోషల్ మీడియాని, వైసీపీ కార్యకర్తలందరినీ కూడా. ఈ రోజున సునీతారెడ్డి గారే చంపేశారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చంపేశారని చాలామంది మీరు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే సునీతారెడ్డి గారు చంపేసి ఉంటే, అయితే నేనేమంటానంటే, కుటుంబ కలహాల్లో తండ్రిని కూతురు, కూతురిని తండ్రి, కొడుకుని తండ్రి, కొడుకుని తల్లి, తల్లిని కొడుకు చంపుకోవడం అనేది ప్రపంచ చరిత్రలో సర్వసాధారణం. ఎక్కడ జరగలేదని ఏమంటలేదు. సునీతమ్మ గారు చంపేసి ఉంటే, ఒకవేళ నిజంగానే చంపేశారు అనుకుందామండి, చంపేసి ఉంటే చక్కగా అవినాష్ రెడ్డి వచ్చి గుండెపోటుని ప్రచారం చేసినప్పుడు ఆవిడ హాయిగా అక్కడ తడిగుడు వేసుకుని పడుకుని ఉండేది కదా. లేకపోతే ఆవిడ కూడా వచ్చి అవునా గుండెపోటే మా నాన్న, గుండెపోటుతో చచ్చిపోయాడు మా నాన్నని ఏడిచి నాలుగు కన్నీళ్ళు రాల్చి వెళ్ళిపోను కదా. రక్తం తుడి చేసినప్పుడు అబ్బా మేము చంపేశాం, కానీ రక్తం మా వాళ్ళు అందరూ భలే తుడిచేశారు రా బాబు, చక్కగా తీసుకెళ్ళి ఇప్పుడు కట్లు కట్టి హ్యాపీగా పోస్ట్ మార్టం కూడా లేకుండా ఖననం చేస్తున్నారు, మా దేవుడా రక్షించావు నన్నని ఆవిడ మాట్లాడకుండా వెళ్ళి ఖననం చేసి వచ్చేసింది కదా. లేదు పోస్ట్ మార్టం దగ్గరికి కనీసం పోస్ట్ మార్టం అన్నా చేయించకపోతే, అవునండి రక్తవంతులతో చచ్చిపోయాడని ఆవిడ ఆ కేసుని తప్పించుకోవడానికి అలా ప్రయత్నించి ఉండేది కదా. ఒకవేళ అది కూడా కాదు, కేసు అయ్యింది. కేసు అయినప్పుడు సరిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోకుండా సిబిఐ కోసం వేసిన పిటిషన్ హైకోర్టులోది జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకున్నప్పుడు, అమ్మాయి అన్నయ్య బతికించావనే నన్ను, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేస్తే నేను దొరికిపోదును, మా ఆయన దొరికిపోతుడు, నువ్వు బాగానే వెనక్కి తీసుకున్నావు అని ఉండేది కదా. ఆవిడ ఎందుకు వేస్తుంది సిబిఐ ఎంక్వైరీ? మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఇక్కడ సరిగ్గా జరగనప్పుడు పోన్లే ఏదో విధంగా మేము తప్పించుకుంటున్నాం, నేను నా భర్త సిబిఐ ఎంక్వైరీ బాగానే చేయట్లేదులే అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరగట్లేదు, పక్క రాష్ట్రానికి పంపించండి అని మళ్ళీ ఎందుకు వేస్తుంది? అంటే ఆవిడే చంపేసి నేను చంపేశాను, ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి, ప్లీజ్ అరెస్ట్ మీ అంటదా? ఎవరన్నా నమ్మే మాటనండి ఇది? అయితే వాళ్ళు చెప్పే రీజన్ కొంచెం ఆలోచించదగ్గట్టు ఉంది. ఎందుకంటే ఆ షమీమ్ గారు అనే ఆమెను పెళ్లి చేసుకోవటం అయినా, ఆమెకు ఒక కుమారుడు పుట్టడం, సో ఆస్తి ఒకవేళ అలా వెళ్ళిపోద్దేమో అని ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అలా చేసి ఉంటే చక్కగా ఈ రోజున అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి గారు హ్యాపీగా దాన్ని ఆ కేసును సమాజ్ చేస్తూ ఉంటే చూసి హాయిగా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేది. వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పి ఉండేది, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నేను చేసిన నేరాన్ని మీరు అందరూ కప్పుపుచ్చుతున్నారు, మా నాన్న అంటే మాకు చాలా కసి, వేరే పెళ్లి చేసుకున్నాడు, వేరే పెళ్లి చేసుకోవడం కాదు మళ్ళీ కొడుకుని కన్నాడు, అలాంటి భలే చచ్చిపోయాడు, అలాంటి చావే ఉండాలి అని హ్యాపీగా ఉండాల్సింది పోయి, నిజంగా తండ్రి మీద ద్వేషం ఉంటే ఆ తండ్రి చావు వెనక అసలు ఎవరున్నారు అని ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తావు దీంతో, మహా అయితే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు, 11 ఉన్నాయి 12వ అవుతుంది, ఏం పేగలుగుతావు నువ్వు అని బెదిరించినా నిలబడిందంటే ఆవిడ హంతకురాలే, అలా ఆయన హంతకుడా? కానీ చెప్పడానికి అన్నం తినేవాడు ఎవడైనా మాట మాట్లాడగలమా? అన్నం తినేవాడు ఎవడైనా, కడుపు గడ్డి తినేవాడు తప్ప అన్నం తినేవాడు ఎవడో మాట్లాడలేరు. ఎందుకంటే నేరస్తులు అంటే కేసును తప్పుదో పట్టించడం ప్రయత్నిస్తారు, అది అసలు హత్యే కాదని ప్రయత్నించడానికి, అది గుండెపోటు అని చెప్పడానికి, రక్తం కడిగే సాక్ష్యాలు లేకుండా చేసేయడానికి, తీసుకెళ్ళి ఖననం చేసేందుకు చేస్తారు. కానీ సునీతారెడ్డి గారిలాగా మళ్ళీ అవన్నీ తోడి లేదు పోస్ట్ మార్టం చేయాల్సిందే అని పోస్ట్ మార్టం చేయించి అది హత్యానికి కనుక్కున్న తర్వాత దానికి సంబంధించి ఎవరెవరు ఇంట్లోకి వెళ్ళారు, ఏం చేశారని, ఒకవేళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి ప్రతిపక్షాల వాళ్ళే చంపుంటారేమో అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆవిడ తిరగబడి, చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రావు గారు చంపించుంటారని ఆవిడ స్టేట్మెంట్లు ఇచ్చి
చివరికి కొన్ని రోజుల తర్వాత వాస్తవం తెలుసుకుని అరే వాళ్ళు ఎవరికి సంబంధం లేదు మొత్తం అందరూ ఎక్కడే ఉన్నారని చెప్పి ఆవిడ వాస్తవాలు తెలుసుకుని ఒంటరి పోరాటం ఆవిడ కేసులో టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నానండి, ఈ కేసు కనుక ఆవిడ కాంప్రమైజ్ అయితే ఆవిడకి ఒక 1000 నుంచి 2000 కోట్లు ఇవ్వడానికి కూడా వెనకాడరు. 1000 నుంచి 2000 కోట్లు ఈజీగా వస్తాయి ఆవిడకి. ఆ కోట్లు 1000 కోట్లు కూడా వద్దనుకుని ఆవిడ్ని ఆ పిల్లలను కూడా చంపేసే పరిస్థితి ఉంటుందని బెదిరింపులు వచ్చాయట. అవసరమైతే నేను నా పిల్లలు చచ్చిపోయానా పర్వాలేదు, నా తండ్రిని ఎవరు చంపారో నాకు తెలిసి తీరాలని చెప్పి తిరుగుతుంటే చంపేసిన ఆవిడైతే వాళ్ళు తిరుగుతుందా? మళ్ళీ మనమాట అడుగుతున్నానండి, ఆవిడ తిరుగుతుంది అలాగా? ఎంతంటే వీళ్ళ అబద్ధాలకు అంతులేదు. జగన్ బ్రో అబద్ధాలకి, అవినాష్ రెడ్డి అబద్ధాలకి అంతే లేదు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్త అబద్ధం ఇంకోటి ఏడు క్రియేట్ చేస్తున్నారు. షేక్ షమీం గారు ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఆవిడ స్టేట్మెంట్ తెరపైకి వచ్చింది. మా TV9 వారు ఏమన్నారో దాన్ని బట్టి చూపిస్తాను రండి మీకు. ఒకసారి చూడండి. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర రెడ్డి కన్నేశారు షమీం గారు. పదవిపై శివప్రకాష్కు కాంక్ష ఉండేది షమీం గారు. అన్యాయంగా వివేక చెక్ పవర్ తొలగించారు అదే షమీం గారు. షహన్షా పేరుపై 4 ఎకరాలు కొందామని వివేక అనుకున్నారు, కానీ దాన్ని శివప్రకాష్ రెడ్డి ఆపేశారు. ఇవన్నీ నిజాలు అయి ఉండొచ్చు, 200% నేను కూడా ఒప్పుకుంటాను. అయితే ఫస్ట్ పాయింట్కి వచ్చి చూద్దాం. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్ కన్నేశారు అన్నారు. రాజశేఖర్ కన్నీయటం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా పక్కోడు ఆస్తి మీద కన్నేశాడా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా ఇంటెనకాలోడు ఆస్తి మీద కన్నేశారా? లేదే. ఈ వివేకానంద రెడ్డి గారికి ఏకైక కుమార్తె సునీత రెడ్డి గారు అనుకుంటున్నాను. మరి నేను సునీత రెడ్డి గారు అయినప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆస్తికి ఆమె వారసురాలు. సునీత రెడ్డి గారిని పెళ్లి చేసుకున్న నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారే వారసుడు. వాళ్ళ ఆస్తి మీద వాళ్ళు కన్నేయటం ఏంటండి షమీం గారు? ఇంకా చెప్పాలంటే ఆ ఆస్తి మీద మీరు కన్నేశారు అనొచ్చు, ఎందుకంటే మీకు ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. తర్వాత రెండోది, శివప్రకాష్కి పదవిపై కాంక్ష ఉండేది ఉంటుంది, తప్పే ఉంది. పదవి కాంక్ష లేని వాళ్ళు ఎవరు? జగన్ బ్రో పదవి కాంక్ష లేదా? రాజశేఖర రెడ్డి గారు శవం పక్కన ఉండగానే సంతకాలు పెట్టించుకున్నాడు అనేది నిజం కదా? కేవలం పదవి కోసమే వాళ్ళకి అసలు జన్మనిచ్చిన రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచాడనడానికి ఆధారాలు లేవా? పదవి కాంక్ష ఉంటుంది, ఎవరికన్నా ఉంటుంది. అన్యాయంగా వివేక చెక్ పవర్ తొలగించారండి. ఎందుకు? ఊరికి ఎందుకు తొలగిస్తారు? దానికి కారణం కూడా చెప్తాను నేను. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన ఆ వీడియో, ట్రోలింగ్ వీడియో ఒకటి పెట్టారు. ఆ వీడియో నుంచి మీకు ఆన్సర్లు ఇస్తాను ఈరోజు. షహన్షా పేరు మీద 4 ఎకరాలు కొందాం అనుకున్నారు, కానీ దాన్ని శివప్రకాష్ ఆపేస్తారు. ఖచ్చితంగా ఆపుతారమ్మా షమీం. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను మీకు అది అంతా కూడా ఎందుకు ఆగుంటుందో. అంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అనే ప్రొఫైల్ నుంచి ఒక వీడియో వచ్చింది. ఏంటయ్యా ఈ వీడియో అంటే, ఖచ్చితంగా వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక వీడియో తయారు చేస్తారు, ఇది వైఎస్ఆర్సీపీ ప్రశాంత్ కిషోర్ టీము, అది అన్ని సోషల్ మీడియాలకి పంపించేస్తారు, దీన్ని వైరల్ చేయండి అని. అప్పుడు ఈ లోకల్ చోట మూట ఈ పేటీఎం 5 రూపాయల బ్యాచ్లు ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్లోడ్ చేస్తాడు. అలా అప్లోడ్ చేసిన వీడియో ఇది. ఈ వీడియో ద్వారా వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచేశారు. సేమ్ అలాగే ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ అల్లుడు వెన్నుపోటు పొడిచేశాడు. సో ఈ రెండు సేమ్ టు సేమ్ అని చెప్పడానికి వీళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు. వాళ్ళు చెప్పాలనుకున్న దాని నుంచే అసలైన వస్తువు మీకు చెప్తాను నేను ఈరోజు. చదువు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్ కు, పదవిపై శివప్రకాష్ కు కాంక్ష. వివేక్ ఆస్తిపై రాజశేఖర రెడ్డి గారికి కన్ను ఉండేదని TV9 చెప్తుందండి. ఇది ఇప్పుడు మా జగన్ బ్రో అంటాడు మాకేం ఛానల్ లేదు, మరి ఇది ఎవరి ఛానల్? మరి ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారంటే ఆస్తి మీద సొంత అల్లుడు కన్నేయటం ఏంటి? ఏకైక కుమార్తె అయినప్పుడు ఆస్తి వాళ్ళదే కదా, ఆస్తికి వాళ్ళే వారసులు కదా, వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ కన్నేయడం అని చెప్పడం అంటే ఇంతకన్నా దిగజారుడు జర్నలిజం ఉందా? ఏమా TV9 ఇంతకన్నా దిగజారుడు జర్నలిజం ఉందా? వాళ్ళు ఏమైనా పక్కింటోడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి మీద, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తి మీద కన్నేశారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి మీద కన్నేశారా? షర్మిలమ్మ ఆస్తి మీద కన్నేశారా? ఎవరి ఆస్తి మీద కన్నేశారు వాళ్ళు? వివేకానంద రెడ్డి గారి ఆస్తి మీద వాళ్ళు కన్నేయటం ఏంటి? మా నాన్న ఆస్తి మీద నేను కన్నేయటం ఏంటి? అది నాదే కదా వారసత్వం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి మీద జగన్ రెడ్డి కన్నేసాడంటే బాగుంటుందా? ఎందుకంటే జగన్ బ్రోదే కదా ఆస్తి. రాజశేఖర రెడ్డి గారి ఆస్తి మీద బ్రదర్ అనిల్ కుమార్ కన్నేసాడంటే బాగుంటుందా? వాళ్ళకు కూడా అందులో హక్కు ఉంటుంది కదా. ఇంత సిగ్గులేని జర్నలిజం, TV9 ఇంత దిగజారుడు జర్నలిజం తప్పు కదా ఇది. ఉండేదని ఆరోపించారు షమీం. ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. ముఖ్యమంత్రి కావాలనుకోవడం అనేది అదేమో నేరమా అండి?
ఎవరన్నా కావాలనుకుంటారు రాష్ట్రానికి మేలు చేయాలంటే. జగన్రావు కావాలనుకోలేదా? నాకు ముఖ్యమంత్రి వద్దు, నేను ఎంపీటీసీగా ఉంటాను అన్నాడా? లేకపోతే ఒక సర్పంచ్గా ఉంటాను అన్నాడా? ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదా అతను? ముఖ్యమంత్రి కోసం కాదా కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడుస్తా? ఎవరికన్నా ఉంటుంది, అందులో తప్పే ఉందండి. రండి ఇంకా చూద్దాం. వివేక హౌస్ ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్ కు, పదవిపై శివప్రకాష్ కు కాంక్ష ఉండేదని ఆరోపించారు షమీం. మా అల్లుడే కావచ్చు అని కాదను, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. కరెక్ట్ అండి. వీళ్ళు చూపించిన దాన్ని నేను ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారిని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పోల్చారు. కొన్ని లక్షణాలు కరెక్టే. ఆ లక్షణాలు రెండు కూడా ఇద్దరిలోనూ సరిసమానంగా కనిపిస్తున్నాయి నాకు. అవేంటి ఆ లక్షణం అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో చివరిలో. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని, అన్యాయంగా వివేక చెక్ పవర్ తొలగించారంటూ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో స్పష్టం చేశారు షమీం. ముఖ్యమంత్రి లాక్కోవడం ఒకటే కాకుండా ఆయన బ్యాంక్ అకౌంట్ కూడా లాక్కోవడం. ఎన్టీ రామారావు గారు అన్యాయంగా వివేక చెక్ పవర్ తొలగించారంటూ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో స్పష్టం చేశారు షమీం. బ్యాంక్ అకౌంట్ తీసేసుకునేటప్పటికి అతనికి తట్టుకోలేకపోయాడు. ఎన్టీఆర్ అల్లుడే వివేక అల్లుళ్ళ మళ్ళీ పుట్టాడురా. నిజమే ఇది. ఎలా నిజం అంటే ఇప్పుడు వీళ్ళు పోల్చిన పోలిక వాళ్ళకే తెలియకుండా లక్ష్మీపార్వతి గారిని షమీం గారిని సేమ్ వీళ్ళిద్దరూ ఈక్వల్ అని పోల్చేశారండి. అంతే కదా మరి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు వివేక గారు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరిని సేమ్ అని పోల్చారంటే దాని అర్థం అక్కడ ఎన్టీఆర్ గారి జీవితంలోకి అక్రమంగా ప్రవేశించిన లక్ష్మీపార్వతి గారు ఎలాగో ఇక్కడ వివేకానంద రెడ్డి గారి జీవితంలోకి అక్రమంగా ప్రవేశించిన షమీం గారు అలాగని ఇగో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ తెనాలి వాళ్ళే చెప్తున్నారు. లక్ష్మీపార్వతి ఈజ్ ఈక్వల్ టు షమీం, షమీం ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీపార్వతి. మరి తప్పే కదండి అది. ఇప్పుడు ఏమంటున్నారు, పదవిపై కన్నేశారు, ఆస్తి మీద కన్నేశారు అంటున్నారు. ఆస్తి వాళ్ళదే. ఏదైతే ఎన్టీఆర్ గారు ఆస్తి ఉందో ఎన్టీఆర్ గారు ఆస్తి వాళ్ళ కొడుకులకి కూతురులదే. వాళ్ళ ఆస్తి మీద వాళ్ళు ప్రత్యేకంగా కన్నేయటం కాదండి. లక్ష్మీపార్వతి అని ఒక ఆమె బయట నుంచి వెళ్ళి సేవలు చేస్తాను, మీ కాళ్ళు నొక్కుతాను, మీ గాలి చురుతానని చెప్పి ఆయన్ని పెళ్ళాడేశానని చెప్పి ఆయన ఆస్తి మీద కన్నేసింది లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు ఆస్తి మీద కన్నేశారని రాయాలి నిజమైన జర్నలిజం అంటే. అంతే తప్ప బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, మరో కృష్ణ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే భువనేశ్వరి గారు వీళ్ళంతా కలిసి ఎన్టీఆర్ ఆస్తి మీద కన్నేశారంటే ఇంత నిస్సిగ్గుగా చెప్తారేంటండి వైసీపీ వాళ్ళు. అది వాళ్ళ వారసులు కదండి. వాళ్ళు వారసులకు ఆస్తులు బాగా ఉంటుంది. లక్ష్మీపార్వతి గారు కన్నేశారు ఎన్టీఆర్ గారు ఆస్తి మీద. అక్కడ ఎలాగైతే ఆమె వేశారో ఇక్కడ కూడా షమీం గారు వివేకానంద రెడ్డి గారి ఆస్తి మీద కన్నేశారని రాస్తే కరెక్ట్. అంతే తప్ప వివేకానంద రెడ్డి గారి ఆస్తి మీద సునీతారెడ్డి గారు కన్నేయటం ఏంటండి? సునీతారెడ్డి గారిదే కదా ఆస్తి అది. సునీతారెడ్డి గారి ఆస్తి మీద షమీం గారు కన్నేశారు. ఒకే మ్యాటరు దాన్ని తిప్పి చెప్పేటప్పుడు చూడండి ఎంత పెద్ద బూత్ అయిపోయింది ఇది. TV9 వాళ్ళు ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ చేసే పని ఇది. కానీ వీళ్ళు ఒక గొప్ప నిజాన్ని మాత్రం బయటపెట్టారు ఈ రోజున. షమీం ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీపార్వతి, లక్ష్మీపార్వతి ఈజ్ ఈక్వల్ టు షమీం అని. అయితే నేను ఎందుకంటే నిజమే వీళ్ళిద్దరిలో నేను ఎవరిని అవమానించాలని కాదు, కానీ వీళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిలో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిలో లక్షణాలు ఒకటి కాదండి. లక్ష్మీపార్వతి గారిలో షమీం గారిలో ఉన్న లక్షణాలు దగ్గర కనపడుతున్నాయి. ఎలా కనపడుతున్నాయంటే లక్ష్మీపార్వతి గారు సేవలు చేస్తాననే పేరుతో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకన్నా వయసులో దాదాపు 20-30 సంవత్సరాలు పెద్ద ఆయన్ని పెళ్ళాడేసినంది. సేమ్ షమీం గారు కూడా ఉద్యోగం కోసం అని వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని నేను లవ్ చేస్తాను, నేను పెళ్లి చేసేసుకున్నాను అంటుంది. వీళ్ళకి వివేకానంద రెడ్డి గారికి షమీం గారికి దాదాపు 31 సంవత్సరాలు తేడా. 31 సంవత్సరాలు. వీళ్ళకి పెళ్ళయ్యే సమయానికి షమీం గారికి 28 సంవత్సరాలు. అంటే లెక్కల ప్రకారం ఆవిడ 2005లో ఎంఎస్సీ చేశానంటుంది. 2005లో ఎంఎస్సీ చేస్తే అప్పటికి ఒక 22 సంవత్సరాలు ఉండొచ్చు. 2011లో వీరికి పెళ్ళయింది అన్నారు, అప్పటికి 28 సంవత్సరాలు. అదే సమయానికి మన వివేకానంద రెడ్డి గారికి 61 సంవత్సరాలు. 28 సంవత్సరాల అమ్మాయి 61 సంవత్సరాల వృద్ధుణ్ణి, ఆల్మోస్ట్ వృద్ధుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటుందండి? ప్రేమ అది. ఎందుకు సార్ దానికి ప్రేమని పేరు పెట్టి ఆ ప్రేమకున్న వాల్యూని తీసేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే లక్ష్మీపార్వతి గారు ఒక విషయంలో కొంచెం జెన్యునే. ఏ విషయం అదంటే రామారావు గారు భార్య చనిపోయి ఉన్నారు, ఆయన సింగిల్గా ఉన్నాడు. ఆ టైంలో పెళ్లి చేసుకుంది ఈవిడి. దాన్ని చట్టం కొంచెం అంగీకరిస్తుంది. మనం సమాజం అంగీకరించకపోయినా చట్టం అంగీకరిస్తుంది. కానీ షమీం గారు అలా కాదే.
వివేకానంద రెడ్డి గారి భార్య బతుకుండగానే ఆమె ఇంకా విడాకులు ఇవ్వకుండానే ఈమె పెళ్లి చేసుకున్నాను అంటుంది. చట్టం అంగీకరిస్తుందండి? అది సహజీవనం కిందే వస్తుంది, అది అక్రమ సంబంధం కిందే వస్తుంది. సో అప్పుడు షమీం గారికి ఏ హక్కు ఉంది వివేకానంద రెడ్డి గారి ఆస్తి మీద? ఏ హక్కు ఉందండి? ఈరోజు ఆవిడని బయట తీసుకొచ్చి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు లేకపోతే సునీత రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఆస్తి మీద కన్ను ఇచ్చారని చెప్పిస్తున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారా మీరు? కనీసం మాట్లాడేటప్పుడు ఇంగితం ఉండాలి కదా. ఎలాగండి 28 సంవత్సరాల అమ్మాయి 61 సంవత్సరాల వృద్ధుణ్ణి ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు? ఆయనకి 65 సంవత్సరాల వయసులో ఆయనకు ఒక బిడ్డ, ఒక కొడుకు పుట్టాడు అన్నారు. ఓకే, మంచిదే. 2015లోనూ 16లోనూ పుట్టాను అన్నారు. ఈయన 2019లో చంపారు ఈయన్ని. 4 సంవత్సరాలు అప్పుడు ఆ కుర్రోడికి. 4 సంవత్సరాల కుర్రోడికి రాజకీయ వారసత్వం కోసం సునీతమ్మ ఎందుకు చంపేస్తుంది? సునీతమ్మ ఏమైనా ఇప్పుడు ఎలక్షన్లో రాజకీయాల్లో పోటీ చేస్తుందా? ఎప్పుడైనా కనీసం కార్పొరేటర్గానే పోటీ చేసిందా? పోటీ చేస్తే నాకు రాజకీయ కాంక్ష ఉంది, ఈ కుర్రాడు వస్తే నాకు అడుగుతవుతాడేమోని పోనీ చంపేసింది అనుకోవడానికి లేదే. ఆవిడ చక్కగా ఆవిడ ఉద్యోగం ఏదో, ఆవిడ ముఖం కూడా ఎప్పుడూ ఎవరికి కనపడలేదు వాళ్ళ నాన్నగారు చనిపోయేదాకా. అలాంటి ఆవిడకి రాజకీయ కాంక్ష అంటగట్టి ఆ రాజకీయ కాంక్షతో ఇక ఈ ఎవరైతే షేక్ షమీం ఉన్నారో షమీం గారి బిడ్డకి వచ్చేస్తుందని ఇది క్రియేట్ చేసి, తప్పు కదండి. తండ్రిని పోగొట్టుకుని సొంత అన్నల దగ్గర నుంచి అవమానాలు పొందుతూ న్యాయం జరక్క ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పెదనాన్న, మరొక ముఖ్యమంత్రి అన్నయ్య, ఇద్దరు ముఖ్యమంత్రులు కుటుంబంలోనూ ఉన్నప్పుడు తండ్రి చనిపోతే న్యాయం జరక్క ఒంటరిగా ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని పణంగా పెట్టి ఆమె ఈ రోజు న్యాయం కోసం తిరుగుతుంటే అలాంటి వ్యక్తి మీద ఇంత నీచమైన ఆరోపణలు చేయడానికి సిగ్గుందా లేదని అడుగుతున్నాను నేను. ప్రచారం చేయడానికి నరవలేని నాలుకే ఏది పడితే అది చెప్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత 4 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఉమనైజర్ అని ప్రచారం చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారిని. ఎవరో శంకర్ రెడ్డి భార్యతో సంబంధం ఉందట, లేకపోతే మరొక సునీల్ యాదవ్ తల్లితో సంబంధం ఉందట. అబ్బా, మళ్ళీ అదే జగన్ రావు సౌమ్యుడు. మా చిన్నాన్న చాలా సౌమ్యుడు అండి, చాలా మంచోడు అండి, అందరికీ అన్ని మేలు చేసేవాడండి అన్నాడు అతనే ఆయన చనిపోయిన తర్వాత. ఏది కేసీని పీకు చుట్టుకుంటుందని తెలియనప్పుడు, ఇప్పుడు పీకు చుట్టుకుంటున్నప్పుడు ఆ సౌమ్యుడు దుర్మార్గుడు అయిపోయా. తప్పు కదండి. ఎక్కడన్నాడు మా జగన్ బ్రో అనొచ్చు మీరు. అన్నీ దగ్గర పెట్టుకునే మాడతాను కదా నేను. రండి కమాన్ పిల్లకాయలు చుద్దిరిగాని రండి, పేటీఎం పిల్లకాయలు చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి. అన్న చిలక పలుకులు. ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు. ఎవరన్నా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి మరి ఎందుకు చెప్పాడండి ఆ మాట? 2019లో చెప్పిన మాట అది. అంటే వివేకానంద రెడ్డి గారి మీద సింపతి ఎక్కువ కలగాలి, మా చిన్నాన్ని చంపేశారనే సింపతి ఓట్ల రూపంలో నాకు రావాలనుకున్నప్పుడు అన్న చేసిన పెర్ఫార్మెన్స్ ఇది. అంత సౌమ్యుడు. మరి ఉమనైజర్ అయితే నిజంగా అరే లేదా అందరూ ఆడవాళ్ళని లైంగికంగా వేధిస్తాడు అని అలా చెప్పాలి కదా, లేదా నోరు మూసుకున్న నూరుకోవాలి కదా. ఎందుకు ఇంత కాండక్ట్ సర్టిఫికేట్, ఇంత మంచి కాండక్ట్? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమంటాడు చూద్దాం రండి. రెండో భాగ కోణం ఇది కూడా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. వివేకం సార్ చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని రెండో భారత్తో ఒక బిడ్డను కూడా షహన్షా అనే ఒక బిడ్డను కూడా కనడము, కొడుకును కూడా కనడము, ఇవన్నీ కూడా జగమెదిగిన సత్యాలు. నేను మాట్లాడేది కాదు, ఇవన్నీ కూడా నేను ఈ రిప్రజెంటేషన్లో రాసిన ప్రతి పేరాకు మీకు కూడా ఇస్తా మాట్లాడిన తర్వాత. ఈ రిప్రజెంటేషన్లో నేను రాసిన ప్రతి పేరాకు ఈయన మాటలు వెళ్ళలేండి. ఈయనకి యాక్టింగ్ తక్కువ, యాక్టింగ్ సరిగ్గా చేయలేడు. మా జగన్ బ్రో చేసినట్టు అబద్ధాన్ని కూడా నిజంలా చెప్పే ఆ టాక్టిక్స్ అవినాష్ రెడ్డి దగ్గర లేదు. సో అప్పుడు సౌమ్యుడు, ఇప్పుడు ఉమనైజర్ అయిపోయాడు, ఇప్పుడు నరకాసురుడు అయిపోయాడు. తప్పు కదండి. ఎంత దారుణంగానా చేయొచ్చు, కానీ ఇంత దారుణంగా చేయడం అనేది తప్పు అధ్యక్ష. అయితే ఇప్పుడు నేను చెప్పిన దీన్ని బట్టి మరి సునీతమ్మ గారు అలాగే వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఉంటారా? మీకు అనిపిస్తుంది అలాగా? ఇప్పుడు నేను చెప్పిన ఈ షమీం గారి విషయాన్ని బట్టి నిజంగానే రెండో భార్య కొడుకు గురించి సునీతమ్మ గారు చంపేశారని మీరు భావిస్తే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఆవిడ చంపలేదు, సునీతమ్మ చంపలేదు అని పెట్టండి, నో. సునీతమ్మ చంపేసిందని భావిస్తే ఎస్ అని పెట్టండి. ఆ మహిళ మీద ఆ ఒంటరి అమ్మ, ఆవిడ ఒంటరి మహిళ, ఒంటరిగా ఒక రాజ్యాన్ని ఢీకొన్నది. ఓ రాజ్యాన్ని ఢీకొట్టి న్యాయం చేయించుకునే ఆ ధీరవనితని ఆవిడ ధైర్యాన్ని ఎలాగైనా సన్నగిల్లింపజేయాలి,
ఆవిడని ఎలాగైనా ఇరికించాలని ఆవిడ బతులాడారు. వదిలేమ్మా సునీతమ్మ, ఏముండదమ్మా, ఇందులో ఏముంది, పోయినోడు వస్తాడా, ఇగో నీకు ఇంత డబ్బులు ఇస్తాం, బతులాడారు, ఒప్పుకోలేదు. నిన్ను నీ పిల్లలు కూడా చంపేస్తాం బెదిరించారు, ఒప్పుకోలేదు. నువ్వు ఎలాగా చేస్తావు చూస్తామా, ఆడ బీజేపీలు జాయిన్ అయిపోతాడు, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, ఏం పీకలేవు నువ్వు అన్నారు. అయినా కానీ ఆవిడ ఒప్పుకోలేదు. అంత స్థిరంగా నిలబడింది. వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉండేవారు ఆవిడ కానీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే. కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రోజు న్యాయం జరిగే విధంగా ఇక్కడ దాకా ఆవిడ పోరాడితే, ఇన్ని చెప్పాం మనం ఒప్పుకోలేదు, సో ఈ కేసు ఆవిడ మీదే తిప్పేయండి రా, ఆవిడని బొక్కలేం. నిజంగా సిబిఐ కనుక ఎంటర్ అవ్వకుండా స్టేట్ పోలీసే కనుక ఎంక్వైరీ చేస్తుంటే ఈ పార్టీకి సునీత గారిని, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని జైల్లో పెట్టేసి ఉండేరు, ఖచ్చితంగా జైల్లో పెట్టేద్దరు. ఎందుకంటే పైనుంచి మా జగన్ బ్రో ఇన్స్ట్రక్షన్ ఎలాగ ఉంటుంది, లేని కొత్త సాక్ష్యాలు క్రియేట్ చేస్తారు, వాళ్ళు లోపలేసేద్దరు. మంచో చెడ్డో సిబిఐ చేతిలోకి వెళ్ళడం, సిబిఐ దగ్గర నుంచి ఇప్పుడు ఈడీ కూడా వస్తున్నారట.